కాంగ్రెస్ ప్రభుత్వంపై వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ కి మళ్లీ పిండాలు పెట్టే టైం వచ్చిందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య. దేవాదుల ప్రాజెక్టుపై సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మాటలకు పొంతనే లేదన్నారు. కడియం శ్రీ 2 సార్లు 2 దిక్కుల బొందదవిపోయిండు, తట్ట మట్టి తీయలేదు, అక్కడ పోయి పిండాలు పెట్టినాం. 2003లో గంగారం దగ్గర చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ గారు పోయి అక్కడ మన కడియం శ్రీఆర్ గారు అక్కడ పోతే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే అప్పుడు అక్కడ కూడా పిండాలు పెట్టినాం. ఈ హామీలు ఇచ్చి పనులు చేయకపోతే పిండాలు పెట్టే వంతు నాదైతుంది, పనులు తూతూ మంత్రంగా మొదలుపెట్టేది కడియం శ్రీఆర్ అవుతుంది. గణపురంలో 3-4 దిక్కులు ఇప్పుడు అదే పిండాల కార్యక్రమం మళ్ళీ మొదలు కాబోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఇంకా రైతులు సిద్ధంగా లేరు. కర్రు కాల్చి వాత పెడతారు, తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారు. ఎన్నిసార్లు మబ్బ పెడతావు? మీకు టైం దగ్గర పడ్డది. మీరు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు వెనువెంటనే అమలు చేసే ప్రక్రియ మీరు ప్రారంభించాలి. లేకుంటే మీకు, మీ పార్టీకి తెలంగాణ ప్రజలు గోరి కట్టక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక పక్క రైతాంగానికి రైతు బంధు ఇచ్చే పైసలు ఉండయి, ప్రజా సమస్యలపైన దృష్టి సారించడానికి నిధులు ఉండయి. కానీ నిన్న గొప్పగా చెప్తాడు, 2 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో 1000 కోట్లు మాత్రము కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ ఇచ్చేదానికి, కాంగ్రెస్ పార్టీని కాపాడేదానికి మరి 1000 కోట్లు వెచ్చిస్తారట. ఇవన్నీ కూడా ఏ తీరుగా వెచ్చిస్తారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి నీ కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.